బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి కోపడకండి, రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. అందరికీ నమస్కారం. ఓకే 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 మొదలు పెట్టండి. చిత్రాలు పోలీసులు ఈ లవ్వు గివ్వు కొంచెం పైకి కట్టరా, లోపల ఉన్నవన్నీ బాగా కనిపిస్తాయి. ఇన్ని నీతులు చెప్తున్నాయి ఓడను అసలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని సార్. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఈషా నంబర్ ఇవ్వచ్చు కదా. రాసుకో. 4 చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? అంతకన్నా ఎందుకన్నా నువ్వు నచ్చలేదు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఏమన్నావు? కమ్ అగైన్. నన్ను లవ్ చేయడానికి నీకు ఏ స్టేటస్ ఉందని అడిగాను. విమానం అంత విశాలమైన మనసు ఉంది. రేయ్ ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? ఇది డాన్స్. అమ్మదీనమ్మా. ఏ రాత రాసేవరా బ్రహ్మి. అమ్మాయి అందరూ ఇలాంటి గాలి కొడుకులకే పడతారు. ఈ అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరైనా ఉంటే ఇంటి తీసుకెళ్ళి చూపించండి ముందు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. ఇదేదో సిగ్గుమాలిన పని చేసి ఉంటది, అందుకే సిగ్గుపడుతుంది. పెళ్లి చేసుకో బావా, పొద్దున్నే కాఫీ పెడతా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెడతా. దీంట్లో పెట్టు కెమెరా తెచ్చి దీంట్లో పెట్టు. అమ్మాయిలు కూడా ఏందా అసలు? ఏంది నువ్వు కరాటీ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? నేను యావరేజా? నేను యావరేజా? నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? నాగవల్లి నాగవల్లి ఎస్ పప్పా. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. పప్పా ఓపెన్ యువర్ మౌత్. లక 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 లక. తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నట్టు. మగవాడు సార్. మొగలు తెంగిసుకుంటారా రాబాయ్? ఎందుకు వస్తారు రాబాయ్ ఇన్స్టాగ్రామ్ లో? దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. చెయ్యండి చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా. నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.